హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో ఎంతో టేస్ట్కరమైన దాబాలో ఇస్తారు కదా బటర్ నాన్తో పాటు ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్ కూడా. కంటే కూడా చపాతీలోకి బటర్ నాన్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని మనం మంచిగా ఇట్లా అయితే ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే కొన్ని మసాలా దినుసులు కూడా వేసుకొని, సాజీరా కూడా వేసుకొని కలుపుకొని, ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసుకొని, మీకు ఎన్ని కావాలంటే అని తీసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఒక పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే ఈ విధంగా అయితే మంచిగా కాల్చుకోవాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత పక్కన అయితే తీసుకోవాలి. కడాయిలో మనం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, కరివేపాకు, సాజీరా వేసుకొని, ఆ తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటో ముక్కలు అయితే వేయించుకున్నాం కదా ఆయిల్లో, అవైతే మంచిగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అయితే వేసేయాలన్నమాట. మిక్సీ పట్టుకునేటప్పుడే అదే దాంట్లో టమాటో, ఉల్లిపాయ ఉంటుంది కదా, దాంట్లోనే కాజు, కొబ్బరి ముక్కలు వేసి మంచిగా మిక్సీ పట్టుకొని పేస్ట్ని వేసేసి కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి వచ్చేటప్పుడు అయితే ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకొని మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసి ఇంకా ఆయిల్ వస్తున్నప్పుడు అయితే ఎగ్స్ని అయితే వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని అయితే వేసుకొని, వాటర్ వేస్తున్నా మీకు ఇష్టం ఉంటే చింతపండు పులుసు వేసుకొని, ఇంకా ఇట్లా మరుగుతున్నప్పుడు అయితే మనం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకా మంచిగా అయితే కలిపి అయితే ఉండాలి. ఇంకా ఈ విధంగా అయితే అదైతే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి తీస్తే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పైనుండి కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. మన కర్రీ అయితే దాబా స్టైల్లో ఇస్తారు కదా, గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. రైస్లో కంటే చపాతీల్లోకి, పరాటా, బటర్ నాన్లు సూపర్ ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.